వెలసిన భూమిని చిమ్మి భుక్తిని పంచే నాగలి పట్టిన రైతు బిడ్డడమ్మా మన భీమిరెడ్డి నరసింహారెడ్డి. నాగలి పట్టిన రైతు బిడ్డడమ్మా మన భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఎండవాన చలితాకిడికి తల్లడిల్లిన గరీబు వాళ్లకు గొడుగు వలె నీడను పంచిండమ్మా మన భీమిరెడ్డి నరసింహారెడ్డి. గొడుగు వలె నీడను పంచిండమ్మా. ఈ నేల పోరాటాలకు కన్నతల్లి. ఈ నేలకు స్వార్థం లేదు. ఈ నేలకు స్వార్థం తెలియదు. పోరాటం చేయడమే తెలుసు. విప్లవాల పురిటిగడ్డ. ఇక్కడ బడుగు జనాలకు అండగా నిలబడిన అనేక మంది వీరులు తమ నెత్తురు దారవోశారు. ఈ నేల ఈ దేశానికి విముక్తి బాటను చూపింది. అదే తెలంగాణ, అదే వీర తెలంగాణ, అదే పోరు తెలంగాణ, అదే ఎర్రసెలకల తెలంగాణ, అదే విప్లవోద్యమ రణనినాదం వినిపించిన తెలంగాణ. అది నా తెలంగాణ. తెలంగాణలో ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా, నిజాం కర్కశ రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఎగిసిన పోరాటమది. బాంచందొర కాల్మొక్త అన్న మూగజీవుల నోటికి పోరాట పాట నేర్పి దొరల గడీలను గజగజలాడించిన మహత్తర మానవ హక్కుల పోరాటమది. భూమి భుక్తి విముక్తి కోసం దేశంలోనే తొలిసారిగా కష్టజీవులు నిర్మించుకున్న మహత్తర భూ విముక్తి పోరాటమది. అణగారిన వర్గాల చేతికి భూపోరాట జెండానిచ్చిన హక్కుల పోరాటమది. భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమది. చలిచీమల చేత భూస్వామ్య వ్యవస్థ అనే విషసర్పం కోరలు పీకిన సంగ్రామమది. ఈ వీర పోరాటానికి శ్రీకారం చుట్టిన వాళ్లు మార్క్సిజాన్ని చదువుకున్న వాళ్లేం కాదు. కానీ మార్క్సిజం, లెనిజం, మావో ఆలోచన విధానానికే ఆచరణాత్మక రూపమిచ్చిన తెలంగాణ నేల ఇది, ఎర్ర నేల ఇది. చాకలి ఐలమ్మ వడ్లబస్తాల బొవ్వగింజలను భుజం మీద వేసుకుని సాయుధ పోరుకు శ్రీకారం చుట్టి తన ఆచరణతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన జీవితమే భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఆ పోరు బాటే భీమిరెడ్డి నరసింహారెడ్డి. బిఎన్ క్యూబా ఉద్యమ నేత కాస్ట్రోకు సరితూగగలవాడు. ఒక్క బిఎన్ రెడ్డే కాదు, వేల మంది పేరు తెలియని వీరుల త్యాగాలు చాళ్లుబోసి పండించిన పోరాట పంట తెలంగాణ సాయుధ పోరు. ఇలాంటి పోరు ప్రపంచంలో మరెక్కడా కానరాదు. నిరక్షరాస్యులు నడిపిన మహత్తర ప్రజా ఉద్యమం ఇది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన భీమిరెడ్డి నరసింహారెడ్డి తన సహచరులతో పంచుకున్న అపురూప పోరాట జ్ఞాపకాల దృశ్య రూపమిది. ఆ పోరాటానికి ఊపిరిలుదిన బిఎన్ స్ఫూర్తి ఈ తెలంగాణ నేలంతా విస్తరిస్తే చాలు ఇక్కడ పోరాట పిడికిళ్లు ఉసిళ్ల పుట్టల్లా పుట్టుకొస్తాయి. ఆ పోరాటంలో ప్రధాన పాత్ర వహించిన బిఎన్ తన నేపథ్యాన్ని అవలోకనం చేసుకుంటున్నాడు, సింహావలోకనం చేసుకుంటున్నాడు. భవిష్యత్ పోరాటాలకు తన ఊతాన్ని తన మాట ద్వారా అందిస్తున్నాడు. నా పేరు భీమిరెడ్డి నరసింహారెడ్డి. మా తండ్రి గారి పేరు భీమిరెడ్డి రామిరెడ్డి. మా తల్లి గారి పేరు చొక్కమ్మ. మాది భూస్వామి కుటుంబం. కరివిరాల కొత్తగూడెం మా గ్రామం. అప్పుడు సూర్యాపేట తాలూకా, నల్లగొండ జిల్లా. నాతో పుట్టూలు నలుగురు: శశిరేఖ, స్వరాజ్యం, సరస్వతి, మా సోదరుడు కుశలరెడ్డి. నాకంటే ముందు ఒక అమ్మాయి ఉండే, చనిపోయింది. మాది భూస్వామి కుటుంబం అయినప్పటికీ మాకన్నా పెద్ద భూస్వాములు జన్నారెడ్డి దొరలు ఉండేవి. అందుకోసం మా నాన్నగారు వారితో పోరాటంలో చేస్తున్న సందర్భం పక్కన గోరెంట దొరలతో కలిసి ఆ పెద్ద భూస్వాములతో చేస్తున్న పోరాటం. మా నాన్నగారు తెగింపుతో ఉన్నాడుగా ఆ పోరాటంలో చాలా వీరుడుగా పేరు పొందారు. అందుకని ఆ ప్రభావం కొంత నా పైన పడింది, ఆ పోరాటం యొక్క ప్రభావం. ఆ తర్వాత అంటే భూస్వాములకు బొద్ద వ్యతిరేకంగా పోరాడాలనేది కొంచెం ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడున్న పల్లెటూరు పంతులు పల్లన్న అని ఒక ఆయన ఉండారు. ఆయన తెలుగు అమరకోశం చదివించాడు. అది తెలుగు భాషకు మంచి పునాది వేసింది. ఆ తర్వాత జరిగినటువంటి విద్యాభ్యాసం సూర్యాపేటలో నడిచింది. సూర్యాపేటలో నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే అప్పుడే కొంచెం చెవుడు ఉన్నది. తర్వాత సూర్యాపేటలో జరిగిన విద్యాభ్యాసంలో సరిగా ఈయనబడక జవాబు చెప్పకపోయే వరకు ఆ టీచరు బాగా కూడి ఉండేవాడు. ఒక ఆయన రత్నయ్య సార్ అని ఉండే, పక్షపాతం. అంటే ఆయన పుస్తకాలు మోసే వాళ్ళకే ఆయన అనుకూలంగా ఉండేది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక టీచర్ పుస్తకాలు మోసినని నా పైన కక్ష కట్టి బాగా దెబ్బలు కొట్టేవాడు. దానివల్ల ఇంకా చెవుడు పెరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి సెకండ్ ఫారం, తర్వాత థర్డ్ ఫారం రెండు సూర్యాపేటలోనే చదివాను. ఈ రెండిట్లో ఇంగ్లీషు తెలుగు భాష మాత్రం నాకు ప్రత్యేకంగా పైచేయిగా ఉండేవి. అందులో సమర్థులుగా ఉండేవాడిని. ఇంగ్లీషు విద్యలో నేను అప్పుడున్న హెడ్ మాస్టర్ యొక్క
అభిమానం పొందాను. సంవత్సరం వారిగా పాస్ అయిన తర్వాత నాకు లెక్కలు బొత్తిగా రావు ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఆ తర్వాత నల్గొండ విద్యాభ్యాసం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజులు అవి, అంటే 1941 అనుకుంటా. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా ప్రత్యేకత చెప్పారు. అంతకు తప్ప నాకు రాజకీయాలు అప్పటికి తెలవలేదు. ఇంతలో మా నాన్నగారు చనిపోయాడు. అయితే నల్లగొండలో నేను కంటిన్యూ చేయలేకపోయాను. అందుకనే ఒక సంవత్సరంన్నర వ్యవసాయంలో ఉన్నాను. 1947 వరకు ఈ దేశం ఒక స్వరాజ్యం కోసం పోరాడింది. కానీ తెలంగాణలో 1947 తర్వాత వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా మరొక్క స్వరాజ్యం కోసం పోరాటం జరిగింది. ఆ రెండవ పోరాటంలో బిఎన్ చెల్లెలు మల్లు స్వరాజ్యం అక్షరాలా తుపాకిబట్టి పోరాడింది. అన్నయ్య చదువైపోయి ఇంటికొచ్చి బాగా వ్యవసాయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఆ పరిస్థితిలో నవశక్తి బట్టి వచ్చిండ్రు సూర్యాపేట నుంచి. మా అన్నయ్యను ఆకర్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. అన్నయ్య ఏమో అప్పటిదాకా నాన్నగారు లేడు కాబట్టి ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి, ఎట్లా పోవడం అనేదే కుదరని పనిగా ఉన్నది అని ఆలోచిస్తున్నాడు. కానీ మళ్ళా సభకే, ఆంధ్ర మహాసభకే ఆకర్షితుడైండు. ఆ మహాసభల ప్రోగ్రామును అమలు చేయడానికి పూనుకున్నారు. ఒకరోజు నాకు ప్రత్యక్షంగా ఎఫెక్ట్ అయింది ఏంటంటే, ఆ పత్రిక తెచ్చిండ్రు. ఆ తర్వాత వీళ్ళే మళ్ళీ అన్నయ్య కాదు కానీ ఎవరు వీళ్ళే అమ్మ బుక్ తీసుకొచ్చిండ్రు. మాక్సింగ్ గోర్కి రాసిన నవల అమ్మ నవల. ఆ నవల రాత్రిపూట ఆ రోజుల్లో భలే మంచి అలవాటు ఉండేది. చదువు రాకున్నా ఆడవాళ్ళకి ఎవరినైనా సాతాన్ని వాళ్ళని పిలిపించుకొని భారతం భాగవతం రాత్రిపూట చదివించుకునేవాళ్ళు ఆడవాళ్ళు. ఏది భూస్వాములకు సంబంధించిన ఆడవాళ్ళు. మా అమ్మ అట్లాగే చదవమని అనేది. మా అమ్మగారింటి దగ్గర ఆచారం ఉంది కాబట్టి చదవమని అనేది. ఆ బుక్ దొరికించుకొని నాతోటి చదవమన్నది. నేను చదివేటప్పుడు మామూలుగా అమ్మ చదవమన్నది కాబట్టి చదువుతున్నా తప్ప అదంతా ముందు తెలియదు. కానీ చదివినాం. ఇన్ని బర్రె పాలు ఇస్తే ఆ సాయంత్రం పాలు దాడిలో పెట్టి కాగబెట్టి అవి చల్లారిందనక నైట్ నిద్రగాసి తోడు పెట్టాల్సిన పని ఉండేది మా అమ్మకు. ఇక అంత టైము కందిలు పెట్టుకొని అది చదివేది. దాని ప్రభావం చాలా, ఆ మాక్సింగ్ గోర్కి నవల ప్రభావం పూర్తిగా నా పైన పడింది. ఈ అన్నయ్య వాళ్ళు అసలు మూమెంట్ ప్రభావితం అయి ఉన్నారు. ఆ నవల ప్రభావం నా పైన పడింది, మా అమ్మ మీద కూడా అది పనిచేసింది. తర్వాత ఆమె బాగా నిరాకరించలేకపోయింది మమ్మల్ని ఎవరిని. వద్దు అని అనిపించేది ఆమెకి, కానీ నిరాకరించలేకపోయింది. ఆ బుక్ చదివిన మూలాన ఆ బుక్ అయిపోయిందనుక చదివినాం. అంటే ఈయన జీతకాల సమావేశం చేసిండు అన్నయ్య. ఆ ఊళ్ళే చేసి జీతాలు పెంచుకోవాలి, కూళ్ళు పెంచాలి, రేపు పొద్దున ఎవరికి నాట్లు వేయబోవద్దు. మళ్ళీ మా వాళ్ళే అంత భూస్వాములు. మా చిన్నాయనే ఉన్నాడు అక్కడ, వీళ్ళే ఉన్నారు, పోలీస్ పటేల్గా వాళ్ళుగా ఉన్నారు. మరి ఎక్కడో చేయటం కాదు, ఆ చేసేదేందో ఇక్కడనే చేయాలని మొదలుపెట్టిండు. ఈయన ప్రత్యేకత ఏంటంటే తాను చదివింది, తాను నమ్మింది ఆచరించడమే ఈయన ప్రత్యక్షంగా నాయకత్వం వహించటం, ఆచరించటమే అన్నయ్య యొక్క చరిత్ర. ఏ పోరాటంలోనైనా తమ్ముళ్ళుంటారు. అన్నదమ్ముల్లో భీముడు ఒకడుంటాడు. ఆనాటి బాల సంఘాలకు బిఎన్ సోదరుడైన భీముడు శిఖరంలా నిలబడ్డాడు. ఆ భీముడే కుశలవరెడ్డి. అన్నకు అండగా తెలంగాణ పోరులోనూ ఆ తరువాత క్రియాశీలకంగా విన్నంటే ఉన్నాడు. నేనుగా చిన్నపిల్లవాడినైనా బిఎన్ గారు ఆనాడే ఇటు ప్రజల గురించి సాగిస్తున్నటువంటి ఆ వెట్టి చాకిరీ, భూమి కోసం, భుక్తి కోసం సాగించిన ఆ పోరాటం ఎడల సరే అప్పటికే మాకు అభిమానం ఏర్పడ్డది. అక్కయ్య కూడా బాగా ఊర్లోకి వచ్చి కోలాటాలు, పాటలు పాడుకుంటూ బాగా లేడీస్ అందరినీ వాడన పోగు చేసి తిరుగుతుండేది. ఆ ప్రేరణ, ఇటు బిఎన్ గారి ప్రేరణ అనుకోండి, మేము బాల సంఘాలు కట్టి కార్యక్రమాలు సాగించేది. 1945లో అప్పుడు వచ్చినటువంటి రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపానోడెంతరా, జర్మనోడెంతరా అంతా కలిసి తంతెవాణి అంతుతేలు నంటరా అనుకుంటా పాటలు పాడి ముందుకు సాగేది. ఆ తర్వాత వేగరాబోయి కార్మిక, వేగరాబోయి కర్షక, కత్తులు జీల్చకపోయినా నెత్తురు టేరులు వారినా ఎత్తిన జెండ దించకోయ్ అర్ణ పతాకకు జై జై అనుకుంటా బాల సంఘంగానే ముందుకు పోయేది. దాయం రాజిరెడ్డి ఆనాటి పోరాటంలో ఒక నిప్పుకణిక. తెలంగాణ గాయాలకు కట్టుకట్టేందుకు తుపాకీ బట్టి వీరమరణం పొందినవాడు. ఆ తరమిల్లిపోయింది, కానీ ఆ త్యాగాల స్వరమాగిపోదని బిఎన్ పిలుపునిస్తున్నాడు.
గారికి జోహార్లు దాయం రాజిరెడ్డి గారికి సాధిస్తాం రాజాను తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ దాయం రాజిరెడ్డి గారికి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ దాయం రాజిరెడ్డి గారికి ఈ కాల్పుల చక్రబంధాన్ని ఛేదించుకొని పోరాడిన దాయం రాజిరెడ్డి గారికి దాయం శశిరేఖమ్మ గారికి దాయం శశిరేఖమ్మ గారికి చెరసాల జీవితం అనుభవించిన అక్కడ జరిగినటువంటి పోరాటంలో కొన్ని అపరిస్థితులైనా ఆయన తిరిగి కమాండర్ను వాళ్ళ మిలిటరీ కమాండర్ను క్యాంప్ కమాండర్ను కాల్ చేశాడు. అట్లాగే కోడికండలో ఆయన నాయకత్వం వహించాడు కోడికండ సాయుధ పోరాటంలో. అట్లాగే ఢిల్లీ కుదురు సాయుధ పోరాటంలో కూడా 3 రోజుల పోరాటం జరిగినాక చివరకు మిలిటరీని పడగొట్టి ఆయన విజయం సాధించే సమయంలో యూనియన్ సైన్యాలు వచ్చినాయి. అయినా అది గొప్ప విజయం. ఏదైనా కామ్రేడ్ దాయం రాజిరెడ్డి గారు నాకన్నా మించిన పోరాట యోధుడు అని నేను మరొకసారి ఇక్కడ ప్రకటిస్తూ హాజరైనటువంటి సోదరులందరికీ నా అభిమానం. పక్కన ఉన్నట్టు మా చెల్లె కూడా ఆంధ్ర మాసంలో దెబ్బన పడ్డది. ఏమైనా స్వతంత్ర సమరయోధులుగా ఆమె చనిపోయింది. అందువల్ల ఆమె కూడా ఈ సందర్భంగా మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది మొండ్రాయి, తెలంగాణ సాయుధ పోరుకు బొడ్రాయి. ఎంతో కాలంగా సాగు చేస్తున్న కడారి రామచంద్రరావు భూములపై మొండ్రాయి గిరిజనులు పట్టు సాధించారు. ఆ భూమిని లంబాడీల నుంచి లాక్కునేందుకు భూస్వాములు ఉద్యుక్తులవుతున్నారు. ఆ మొండ్రాయి పోరాటమే తెలంగాణ ఉద్యమానికి ఒక మలుపు. ఈ సంఘటనకు భీమిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులు నాయకత్వం వహించారు. ఆ సంఘటనల క్రమమిది. భూస్వామ్యం వ్యతిరేకంగా అక్కడ భూముల కోసం పంటలు పోయటానికి పంటలు నాటు వేసిన వాళ్లే లంబాడీలంతా కోసుకోవడానికి సిద్ధమయ్యారు. దానికి అక్కడున్న భూస్వామి కడారి రామచంద్రరావు, కడారి నరసింహరావు ఇద్దరు దానికి అడ్డగించారు. వాళ్ళ తరపున పోలీసు, మిలిటరీ, కలెక్టర్ కూడా దిగాడు అక్కడికి. ఈ లంబాడీలంతా పోగయ్యారు. వేలకు వేలు లంబాడీలు పోగయ్యారు. మమ్మల్ని పిలిచారు. మేము వరకు ఇప్పుడు మనం ఘర్షణకు దిగటం బాగలేదనే ఒక మాట వెళ్ళాము. ఘర్షణకు దిగటం బాగలేదంటే లంబాడీలు ఏమన్నారంటే ఈ సలా మాకేం మంచిది కాదు, ఏదైనా కానీ మేము ఉరి కోసుకుంటామంటే ఉరి కోసుకోవచ్చు. యాదగిరిరావు గారు కూడా ఒకటి మాది ఇది పొలం, మేము నాటు పెట్టినాం, కోసుకుంటాం. మీరేదో ఎడి చేస్తారు, మమ్మల్ని కల్తీ చేస్తారు, మీరేదో సలహా చెప్తారని మేము అన్నాం. అప్పుడు ముచ్చట మాకు రాజు అని వెళ్ళారు. అయితే అది పొద్దున్న దాకా పూటేళ్ళ చర్చ నడిచింది మొత్తం. అయితే ఆ రాత్రి మేము అక్కడనే పండుకున్నాం. మీరు లంబడి వాళ్ళంతా గుంపు అయి కూర్చున్నారు. మమ్మల్ని తెల్లారంగానే లంబడి వాళ్ళ మాట కబురు చేసినాం. కలెక్టర్ ఏమన్నా అంటే వస్తారు జనం కాలిస్తే కొయ్యొద్దని చెప్పండి అన్నాడు. మేము అట్లా చెప్పము కొయ్యొద్దని. కొయ్యటం తప్పదు. అవును, ఇప్పుడు 10 ఊళ్ళ మంది శివకోడు కుక్క తలకాయ అడ్డం తిరిగానే కుక్క వచ్చి తలకాయ తీసేసింది. తీసేయగానే నారాయణ రెడ్డి గారు మీరు అటే ఉన్నారు తండల. అయితే వచ్చి వద్దు, ఆసాములు వాళ్ళు చేస్తారు, నీవు చేస్తావు, అనుసరంగా ఏదో వెనకకు తిరిగిండు. అప్పుడు వెనకకు తిరిగి ఇక మళ్ళా పోయి వకీల్ షాప్ తోటి ఆ కలెక్టర్ గారు మీదే ఇది, మీరు సరే మీరు బలవంతంగా మీరు చేసిన మీదే ఇది మధ్యన ఉంచుకొని దాపరం చేసుకుని ఈయన అనుకొని కలెక్టర్ రాసిచ్చింది. అప్పుడు కలెక్టర్ వేసి చూసాడు కానీ లంబడు అంత మీ ధైర్యంతో మరి అప్పుడు పోతులేదా అన్నాక లంబడు ఒప్పుకోలే ఉండాలని చెప్పాను. చెప్తే మేము మొదట లంబడు మళ్ళా చెప్పి పంపినాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ పాలకొచ్చిపోయినాం. ఈశ్వరరామచారి వాళ్ళు అడ్డం తిరిగిండి అక్కడ పొలం కోయడానికి హైదరాబాద్. ఆ పొలం కోసి మేము పంట తీసుకొచ్చి
అయినా పోతే పోలీసులు అడ్డా వచ్చాను. మీ ధైర్యంతో నడిచింది ఇక్కడ, లేకుంటే గిరిగాలి పట్టింది ఎట్లా? మీ లేకుంటే మా వాళ్ళు పిచ్చలు లేవు, మా పేరు తీసుకోపోయి గుట్ట కోస్తామన్నారు. తర్వాత ధర్మాపురం తండ కూడా ఎదురు తిరిగింది, బాగా తిరిగింది. అక్కడ పెద్ద పోరాటం జరిగింది, దాంట్లో 11 మంది చచ్చిపోయింది. 11 మంది ధర్మాపురం తండ అక్కడి నుంచి ఐలమ్మ తండ విష్ణు రామచారి ఎదురుగా పోరాటం చేసాం. అనంత కొడుకు మమ్మల్ని అక్కడ డిక్లరేషన్ పెట్టి కేసు పెట్టాక మళ్ళా పోలీస్ స్టేషన్ పోతుంటే మనుషులకు దొంగతనంగా దారి కాచి మళ్ళా పోలీస్ స్టేషన్ మేము బండిలో నుంచి మమ్మల్ని తీసేసి కొట్టి తర్వాత విష్ణు రామచారి బంగాళా కూడా చూపించినాం. ఇప్పుడు మీరు వచ్చిర్రు పోయినరు, ఉప్పలు గీట అయినాయి, అయిపోయినాక మళ్ళా గిరిని ఏది అప్పుడు మా భాగ్య నాయకుడు పంతుల నాయకుడు అని ఉంటే వాని కన్నీళ్ళు లేపాలని దండేళ్ళు తెప్పించుకున్నాడు. దండేడ ఇయ్యాలంటే మోటార్లు బంద్ చేసి అవాళ్ళను తోలి వాని పట్టుకొచ్చి కన్నీ కట్టేసిండ్రు. ఏం చూస్తారు? కళ్ళు మూసుకొని ఉంటే మీ గతి ఇంతే. మళ్ళీ ఇక్కడి నుంచి ఏటూరు నాగారమో ఎక్కడో తోలిస్తాడు. దీని ఒక ప్లాన్ చేయరని ఒక 12 మందిని కమిటీ వేసిండు. కమిటీ వేసి ఒకటే రాత్రి నిప్పు పెట్టిండు. తండల మొత్తం గ్రూపు చేసి తండకు 10 మందిని రాత్రి ఏది మీరు వస్తారని. చంద్రెడ్డి ఆయన లేకపోతే ఆయన మేము బతకపోతుంటారా? వారు మేము బతకపోదు. ఇదే రాత్రి 80 మంది దేర్పకాడ కొలిపాక ఆరోటు రామచంద్రెడ్డి మీటేకి చెప్పిండు మమ్మల్ని. తెల్లారే వానికి ఫోన్ పోయింది, ఎవరికి ఎలుమోనికి ఫోన్ పోతే తండల 4 ఏది చేసిందో గోలి అంతా పిలిపించాడు. పిలిపించినాక మీకు కొట్టవచ్చినా తిట్ట వచ్చిన రాత్రి ఎడికి పోయిన అని మమ్మల్ని కొంచెం డౌట్ పెట్టిండు. ఏది ఎల్బోడు గిరి కాడ డౌట్ పెట్టగానే మేము ఎవరికి ఏం అనలేదు, మిమ్మల్ని అనలేదు, ఎవరన్నా లేదు. ఆడ సభ చెప్తానంటే సభ ఈయనపోయినాం, మీకు ఏమైనా కొట్టవచ్చినా తిట్ట వచ్చినా దొరవారు మేమందరం వచ్చినాం. అందరం వచ్చి అంటే మిమ్మల్ని నేనేమంటున్నా అన్నాడు. మీరనేది నేనేది ఏం మిమ్మల్ని కొట్టలేవు, మీకు ఏమైనా దెబ్బలు కొట్టినందుకు కోపం వచ్చి తిట్టలేదు. మేము దారి నడుస్తున్నాం, మేము కష్టం చేసి రైతులం బతుకుతున్నాం, మీ తెరు మేము రావని చెప్తే ఇక ఇంతే రాని అనుకున్నాడు. చిన్న ముఖం చేసుకున్నాడు, ఊళ్ళోకి పోయిండు. ఊళ్ళో పోతే కొలిపాక ఆరుట రామచంద్రెడ్డి మళ్ళీ దండకు దిగి ఇల్లులు తిరిగిండు. మామూల ఇల్లులు వాడవాడు భయపడకుండు మంచిగా ఉండు. నేను 32 మందికి అప్పుడు గోసి పెట్టించిండు, గోసిపెట్టి కొట్టించిండు. అప్పుడు వేస్తే ఏమన్నా ముండాయిలో ఉండే పోలీస్ స్టేషన్ అది 8 ఏళ్ళు జరిగిందండి మా ముగట. ఐలమ్మ కౌలు చేస్తున్న పంట పొలం కోతకొచ్చింది. ఆ పంటపై విష్ణూరు రామచంద్రారెడ్డి కన్నేశాడు. ఐలమ్మ కుటుంబీకులు ఎవరూ లేని సమయం చూసుకున్నాడు. దిక్కులేని వారికి దిక్కెవరని చూస్తున్న తరుణంలో ఓ కొదమసింహం దూకింది. ఆ సింహమే భీమిరెడ్డి నరసింహారెడ్డి. దొరగడీని ధిక్కరించి దిక్కుమొక్కులేని జనాన్ని అగ్నికణాలుగా మార్చి వారికి కొండంత అండగా నిలిచిన భీమిరెడ్డి నరసింహారెడ్డి సాహస గాథ ఇది. మహిళా చైతన్యానికే స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ. ఆమె ధన్యురాలు. బహిరంగ సభ జరిగింది. ఓ సందర్భంగా కొందరు గుండాలు ఆరుట రామచంద్రారెడ్డిని దెబ్బలు కొట్టడానికి వచ్చారు. ఆ సమయం కనిపెట్టి ఐలమ్మ కొడుకులు మొదటిసారిగా ఆ గుండాల మీద దాడి చేశారు. దాంతో వాళ్ళంతా చెదిరిపోయినరు. ఆ తర్వాత ఐలమ్మ భర్తను ఐలమ్మ కొడుకుల్ని వీధుల్లో కొట్టుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు. అయితే వాళ్ళు భర్త లేనప్పుడు, కొడుకులు కూడా ఇంటికాడ లేనప్పుడు ఐలమ్మ చాలా ధైర్యంగా నిలబడ్డది. ఆ సందర్భంగా మేము వచ్చి ఆమె ఇంటికాడ నిలబడి ఉన్నాం. తర్వాత ఆమె కౌలు తీసుకున్న పొలం స్వాధీనం చేసుకోవడానికి మేము ఐలమ్మని తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఐలమ్మ ఆ పొలం పంటను స్వాధీనం చేసుకోవడానికి మొదటిసారిగా ఆ పొలంలో దునికి ఆమె చెప్పింది. అక్కడ ఇతరులు గుండాలు కూడా వచ్చారు ఆ పొలం కాడికి. అప్పుడు నా శవం చూసినాకనే మీరు పొలం కొయ్యాలి, నా శవం చూసినాకనే ఈ ధాన్యం తీసుకుపోవాలి అని చెప్పింది. ఆయన వాళ్ళు ఆ మాటతో ఒక అడుగు వెనకకు తగ్గారు. మేము ఎమ్మటే కమ్యూనిస్ట్ పార్టీకి చేయని వాళ్ళని తరిమాము. ఎమ్మటే పొలం కోసి ఆ ధాన్యం అంతా భుజాన వేసుకొని ఒక 5-6 ధాన్యం భుజాన వేసుకొని తీసుకొని వస్తుంటే ఎమ్మడే పోలీసులు పంపించాడు విష్ణు రామచంద్రారెడ్డి. ఇది దాదాపు 6-7 గంటలు అయింది. అప్పుడు పోలీసు
కోనే ఎవరాళ్ళు ఆ ధాన్యం తెచ్చేది ఎవరు అక్కడ కింద వేయండి అని చెప్పారు. కానీ మేము కింద వేయలేదు, చిన్నగా తప్పించుకొని ఐలమ్మ ఇంట్లోనే ఆ ధాన్యం అంతా పోసినాం. పోసినందుకు మమ్మల్ని సరకా కేసు పెట్టి దొమ్మి కేసు పెట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి చిత్రహింసలు పాలు చేసిండ్రు. అప్పుడు ఒక 4 రోజుల్లో బెయిల్ తీసుకొని మళ్ళీ వచ్చి ఐలమ్మ ఇంటికి వచ్చాము. ఐలమ్మ ఈలోగా భర్త లేకున్నా కొడుకులు లేకుండా చాలా ధైర్యంగా ఇల్లును కాపాడుకొని నిలబడ్డది. అప్పుడు ఇసురు గుండాలు ఐలమ్మ ఇంటి చుట్టూ తిరిగి రోజు ఆమెను బెదిరించేవాళ్ళు. ఐలమ్మ భయపడకుండానే వాళ్ళను ధిక్కరించి ధైర్యంగా నిలబడింది. ఇంట్లో ఉన్న మమ్మల్ని కాపాడింది. ఇది ఐలమ్మ చరిత్ర. ఐలమ్మ చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర కన్నా మించిన చరిత్ర అని చెప్పాలి. అంత త్యాగ జీవురాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. రోజు ఐలమ్మ చనిపోయే ముందు కూడా మమ్మల్ని గుర్తు చేసింది. దేవులపల్లి వెంకటేశ్వరరావు, అరుడు రామచంద్రారెడ్డి నన్ను గుర్తుపెట్టేది. అది సందర్భం. ఇది చరిత్ర. అందుకనే ఐలమ్మ ఉన్నంత వరకు చరిత్ర నిలిచింది, తర్వాత కూడా కొనసాగుతున్నది. ఇదే ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి విజయం. వస్తాను నిర్వాళ్ళది బండి అయితే వస్తాను అంటే అప్పుడు సామవరకు వస్తాను దొరికించుకొని అక్కడ కొట్టి 5గురిని కాసర్వాడు నల్ల పతారెడ్డి, ఆరుట లక్ష్మీనరసింహారెడ్డి, యాదగిరిరావు, ఆయన కె రామచంద్రారెడ్డి వీరు అయితే అక్కడ కొట్టి బండి కాలబెట్టి బట్టలు గిట్టలు చైర్మన్ అప్పుడు అంటాడు తిరుపతి మాట్లాడతాను. అప్పుడు ఓ ఎర్రబత్తి దోచి ఉండే, ఎర్రబట్టి కమీజు, ఓ ఎర్రబత్తి కండువా, ఇవన్నీ రాగి ఎంటికలు వీరి రాగి ఎంటికలు. ఇట్లనయా మీ పిల్లలమే అని ఏడ్చిండు ఆ దెబ్బలు చూసి. ఐలమ్మ పొలం కాశీమాలను కోసుకురాలే మేము ఇట్లనే కట్ట ఎవరి మేము ఈడికాడికి కట్టెలు నాట్యం 3 సార్లు పడుకొని నిలబడ్డాం. రాళ్ళు కుప్పలు పోసుకొని పుటాల పంపల. అరుటాల లక్ష్మీనరసింహారెడ్డిది చైర్మన్ ఇక్కడికి ఉండే. ఆయన బట్టలు ఎక్కడ దాచిండ్రు, మా చైర్మన్ ఎక్కడ దాచిండ్రు అని గిదే అలా దొరికించుకొని నడి బజాట్లో కొట్టాం. అప్పుడు ఎరకలు గుడిసెలు ఉండే, చింతలు ఉండే, ఆడ కొట్టాం. ఇక ఉత్సవ కాపించుకుంటా ఇటురికి వచ్చి తన్ని అటుపడేది, అక్కడ అంతే ఇటు పడేది. అమ్మ నీటి చూడ వీడిదన్న, అమ్మ నీటి చూడ వీడిదన్న. అట్లా ధన్యనం. ఇసునూరులు పాలకుర్తోటే మొగ్గిర్రు. ఇక మళ్ళా అనగలకి ఏం దొరికించుకున్నాం. పొద్దుటిది 10 గంటల్లో దొరికించుకున్నాం. గీడ జీవంగొల్ల దొడ్డ దొరికిండు. ఓ ముద్దన్నెండు ఉత్సవం వేసినాం. ఎండిపోయిన పీ పెట్టి మా నాయకులు ఎట్లా కొట్టిండు. మా చైర్మన్, మా వకీలు చైర్మన్ ఎక్కడున్నది మాకు ఎరకలేదు. ఎరకలేదన్నా, ఇటు చూడ వీడిదన్నా దవడాలు కట్టే నూకి ఉత్స దాపించుకుంటే పీ తినిపించుకుంటా కొట్టినాం. నాది నైజాం రాదు నల్గొండ దీలలోన, నాది నైజాం రాదు నల్గొండ దీలలోన, రాపాగవం సమ్మురా దొరవారు రామచంద్రారెడ్డిరా, రాపాగవం సమ్మురా దొరవారు రామచంద్రారెడ్డిరా, గొప్ప పేరే తెత్తివా దొరవారు గొరగా కరుమోతివా, ఈడికి దగ్గరు దనగాము తాలూకా, ఈడికి దగ్గరు తాలు రాపాకం సమ్మురా దొరవారు రామచంద్రారెడ్డిరా, గొప్ప పేరే తెత్తివా దొరవారు గొరగా కరుమోతివా, ఈడికి దగ్గరు ఇసునూరి గ్రామం, ఈడికి దగ్గరు ఇసునూరి గ్రామం, రాపాకం సమ్మురా దొరవారు రామచంద్రారెడ్డిరా, గొప్ప పేరే తెత్తివా దొరవారు గొరగా కరుమోతివా. దీలలోన నాది నైజాం రాజు నల్గొండ దీలలోన, బాలముల పొలిమెరలోన సానా సైండాల దించే, బాలముల పొలిమెరలోన ఆలా సైండాల చూసే, పాత సూర్యపేట బాలముల దూడు అన్ని మలరెడ్డి కూడా రామగాల దళమంది, రువ్వన ఒడిశాల దెబ్బ కొవ్వెక్కిన రవిడి గుంపు, ఎనులో చూశారు తర్వై అంటారు, బెదిరింది పోలీసు బర్మారు దెబ్బకు వదల దిక్కిందో ఈ రైతన్న, వదలక పోరాడు కువిలన్న. పోరాటం ముందుకు సాగింది తప్ప ఇక వెనక పోలేదు. తర్వాత ఈ చూడు రామచంద్ర మొత్తం కడివెండి పోయి బకాయిలు చేయండి లేకపోతే నాకు బతుకు తెరువు లేదనే మాట మాట్లాడిండు.
ఆ తర్వాత ఆ సందర్భంగానే అక్కడ దొడ్డి కొమరయ్య మరణం జరిగింది. అది ఏంటంటే ఇచ్చుడు రామచంద్రుడికి ఎట్టి చేయడానికి నిరాకరించడం అనేది. ఇచ్చుడు రామచంద్రుడి తల్లి ఊరు అది కడివెండిలో ఒకనాడు ఒక బాలింత ఆమె భర్త ఊరికి పోయిండు. అందుకనే ఎవరు లేరు అని చెప్పినందుకు వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లే సందర్భంగా వాలంటీర్లు అంతా పోయి అక్కడనే ఊరేగింపు చేశారు. ఏమని అంటే ఎట్టి జాగిరి నశించాలి, భూస్వామి విధానం నశించాలి, నైజాం ప్రభుత్వం నశించాలనే నినాదాలతో ఊరేగింపు చేశారు. ఆ ఊరేగింపు సందర్భంగా అప్పుడు మిస్కినడని ఈ శ్రీరామచంద్రుడి యొక్క ముఖ్యమైన గుమస్తా ఒక గదిలో ఉండి కాల్చే కొమరయ్య చనిపోయాడు. దాని తర్వాత ప్రజలు మరింత రెచ్చిపోయి చుట్టూ ప్రాంతాల ప్రజలు రావణపేట, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇతర గ్రామాల ప్రజలు, రావణపేట తర్వాత సూర్యాపేట, ఈ ప్రాంతాలంతటా ఇక్కడ ప్రజలు కదిలారు. ఈ ప్రజలంతా కదిలి ఒక లైన్ పోయిన తర్వాత దొరలంతా ఒక లైన్లో నిలబడ్డారు. ప్రజలు మొత్తం వాలంటీర్లు అంతా ఒక లైన్లో నిలబడ్డారు. మొదటిసారిగా దొరల్ని ప్రతిఘటించే పద్ధతి ఇందులో పరవడు. వాళ్ళు తుపాకులు పట్టుకొని వచ్చినా వీళ్ళు లెక్క చేయలేదు. చివరకు ఎంటబడ్డారు. అప్పుడు మమ్మల్ని కొట్టిన ముఖ్యులు ఒక కచ్చడంలో ఉన్నారు, ఒక బండిలో ఉన్నారు. అందుకనే కొంతమంది వాళ్ళని ఎంటబడి బండిలో దునికి వాళ్ళ కణాలు విడిచిపెట్టి బండి ఎడ్లను తరివేసి వాళ్ళని బాగా దెబ్బలు కొట్టారు. వీళ్ళు దానికి జవాబు ఇచ్చారు. ఆ విధంగా ఇసురు రామచంద్రుడి ముఖ్యమైన గుండాలు కూడా పట్టుకొని అక్కడ దెబ్బలు కొట్టడం ఒకటిసారిగా జరిగింది. ఇసురు రామచంద్రుడు అప్పటికి గుండాలతో రాజ్యం వెళ్తున్నాడు. అటువంటి గుండాల్లో ముఖ్యులందరినీ ఆ రోజు శిక్షించారు ప్రజలు. ఇది జరిగినటువంటి దుండగం. 1946 అక్టోబర్ 18న బిఎన్ దేవరుప్పల బాలెంలో శిక్షణా తరగతులు పెట్టారు. ఈ విషయాన్ని నిజాం మిలిటరీ పసిగట్టి ఆ క్యాంపుపై దాడి చేసింది. ఆ మిలిటరీని నిలదీస్తూ ప్రజలు నిర్భయంగా వీధుల్లోకి వచ్చారు. ముఖాముఖి పోరాటంలో గార్లపాటి అనంతరెడ్డి, పటేల్ మట్టారెడ్డిలు నేలకొరిగారు. ఆ పోరులో ఒరిగిన అమరవీరుని సతీమణితో బిఎన్ మాటలు. జాక్కోడు ఏంది ఇదంతా ఎందుకు అని అంటే మొట్టమొదటి నేను వండి లేస్తున్నప్పుడే వచ్చి ఇక్కడ గుజ్జిండ్రు నన్ను. ఇక్కడ మెడల్ పంపాయి నాకు నవజీవాలు అన్ని గుంజినాయి. మళ్ళీ కాసేపటికి వాళ్ళు వచ్చింది 9-10 ఇంటికి రాగానే కైతాలన్నీ కొంచెం పోయి ఆడేసిన 2 చక్కలు అయితే పట్టుకొని పైన వాళ్ళు వస్తుంటే వచ్చి టప కాల్చి గొడవ పోయినట. కానీ బండి ఉందట కాడ ఆ స్తంభం కాడ ఆ బండి సాటు కురికిందట. ఉరికి ఆ సంద కూడా వాడి ఉరికిందట. ఇక ఈ మట్టారెడ్డికి పడ్డాయి, అనంతరెడ్డికి పడ్డది. వాళ్ళ జనంగా వినరాకప్పుడు ఆ జమాల్ గాడు వీళ్ళంతా వచ్చింది కదండి. వాళ్ళందరికీ ఏమో గోళీలు అన్నది ఏమిటో తీసిండ్రు. వీళ్ళిద్దరేమో చచ్చిపోతారు. అప్పుడు అంత పూర్వం కాకరపేట ట్రైనింగ్ అయింది. బాలవరకు వస్తారని వాళ్ళ జనాన్ని తెలుసుకున్నారు. కాకరపేట మొదలు వాడు చేసింది అయింది. ఇక తర్వాత బాల్యంలోకి వస్తారని తెలిసిన తర్వాత అందుబాటులో నేనున్నా. కానీ బాల్యంలో ఉదయం 4 గంటలకు వచ్చినారు. వచ్చినప్పుడు ఈ జనం వీళ్ళు ముఖ్యంగా మట్టారెడ్డి, శంకరంగయ్య, తర్వాత అనంతరెడ్డి, ఇంకా చెన్నయ్య, ఇంకా 5-6 కూడిండ్రు. అయితే వాళ్ళు వచ్చి కూడినాక కలబడ్డారు. తుపాకులు ఎక్కువ పెట్టిండు. యాక్చువల్గా కలబట్టంలో తుపాకులు నేలకు కొట్టి పోలీసులు నేలకు కొట్టిండు. వీళ్ళు వాళ్ళు ఉరికి చూపిండ్రు. పోలీసులు ఉరికి చూపినప్పుడు ఈ జనం అంతా పోనీయక అన్నారు. అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ వెనక కాల్చిండు. కాలేవటంలో మన ముందు నిలబడ్డటువంటి మట్టారెడ్డి, అనంతరెడ్డి ఇద్దరు ఏదన్నా మొదటిసారిగా తిరగబడ్డారు కాబట్టి గవర్నమెంట్ బెదిరి తెల్లారే నైజాం యువరాజు ఆయన కొడుకు ఇక్కడికి వచ్చి చనిపోయిన కుటుంబాలకు దూచిలోకి వచ్చి డబ్బు పంచి ఇక్కడి నుంచి అది జరగలేదు, మీరు ఏమనుకోకండి, మీరు కూడా తొందరపడకండి అని ఏదో వాడు మిగతావులు చెప్పి పోయిండు.
నైజాం రాజు కొడుకు యువకుడికి ఇక్కడ కూర్చుందంటే వాడు బెదిరిండు. అందుకనే అది జరిగిన దీనికి ప్రాముఖ్యత వచ్చింది. ఫస్ట్ పోలీసులను ప్రతిఘటించడం అనేది, తుపాకులు ఎదురు తిప్పడం అనేది, పడగొట్టడం అనేది ఫస్ట్ ఘటన ఇది. అందుకనే పోరాటం ఎక్కడ ప్రారంభమైందంటే బాల్యాల ప్రారంభమైంది అనేది మేమనేది. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల వస్తువు కొడుకో నా కొడుకో నైజాము సర్కరోడా అంటూ మొత్తం ప్రజా సాహిత్యానికే ఊపిరిపోసిన యాదగిరి. ఆయన బిఎన్ దళసభ్యుడని ఈ తరం వారికి తెలియదు. ఆ చెట్టు దగ్గరే నిజాం పోలీసులకు బిఎన్ దళానికి కాల్పులు జరిగాయి. ఆ చెట్టు దగ్గరే అసూలు బాసిన యాదగిరిని సింహావలోకనం చేస్తున్నాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి. పాట బండెనక బండి కట్టి ఆయన చదువు కూడా రాదు. ఆయన గొంతులో నుంచి ఆ పాట మిగిలింది. ఒక దళంగా ఆయన నడుస్తున్నప్పుడు ఆయన ఆ పాట వరుసగా పాడుతుండేది. ఆ వెనకాల ఉండి మేము పాడుతూ ఆ దళం వెంట ఉంచేది. అటువంటి చరిత్ర ఉన్నటువంటి యాదగిరి ఇక్కడ మరణించాడు. ఆయన ఎట్ట దొరికాడు అంటే ఎంట్రీ వచ్చింది, బండి అడ్డం పెట్టాం. కృష్ణమూర్తి నేను చెరువులో అక్కడ గురిపెట్టి కాల్చాం. అక్కడ ఈ నుంచి కాలుతామని మేము కాల్చినాం. వాళ్ళు పోలీసు దిగిన కాల్చినాం. కలిసే ఇద్దరు పడ్డారు. మా కాల్పులకు దెబ్బ వాళ్ళ పడ్డారు. వెంబడి లేచిపోయి వాళ్ళు ఆ శవాలని అమాంతంగా లేపుకపోయి వాళ్ళు మొండ్రాయి వైపు పరిగెత్తారు. అయితే యాదగిరి ఆవేశంతో వాడొక్కడు వ్యాన్తో పరిగెత్తితే మొండ్రాయి కాడ మిలిటరీ క్యాంప్ ఉన్నది. ఆ మిలిటరీ రానే వస్తే యాదగిరి పరిగెత్తుకుంటూ ఇటు వచ్చాడు. అయితే యాదగిరి తప్పించుకుంటూ అటు ఇటు వంకరగా పాములాగా తిరుగుతూ దూరం బాగా తప్పించుకొని వచ్చాడు. అక్కడికి వచ్చాడు. అక్కడ పట్టుకున్నారు. అయితే 2 సార్లు నినాదాలు పెట్టాడు. ఆయన నినాదాలు ఇచ్చాడు, కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్. అది నల్లగొండ జిల్లాలోని కోటపాడు గ్రామం. ఆనాడు ఈనాడున్నంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఆ పోరాటంలో ఆధునిక సాంకేతిక ఆయుధాలు ఈ వీరుల చేతుల్లో లేవు. వీళ్లే ఊదర బాంబులై నిజాం సైన్యాన్ని గడగడలాడించి శత్రువుల తుపాకులను కైవసం చేసుకున్న అపురూప ఘట్టమిది. మిలిటరీ వచ్చి కోటపాడు రాయిపాడు దగ్గర దౌర్జన్యం, 3 దగ్గర పెట్టాం, ఇళ్ళు దగ్గర పెట్టాం. తర్వాత స్త్రీల పైన అత్యాచారాలు ఎన్నిపోలేని అవన్నీ ఎన్న తర్వాత వాళ్ళు ఉరికొచ్చారు. రాయిపాడు గ్రామస్తులు ఇవన్నీ జరుగుతుంటే ఏంటంటే మీ శిక్షణ ఏమి లాభం, మీ శిక్షణ అక్కడ మా మీ దౌర్జన్యాలు జరుగుతున్నాయి అని అంటే ఇక మేము ఆ నాటు తుపాకులను ఆసనం చేసుకొని 2 వైపులా కాల్చుకుంటూ నాటు తుపాకులు చూడే దెబ్బలు కాల్చుకుంటూ పోయే వరకు వాళ్ళు మిలిటరీ కొంచెం భయపడ్డది. ఎందుకంటే దాంతో 2 వైపుల నుంచి తుపాకులు వచ్చి కాల్చే వరకు ఊరికి కోటపాడులో దాక్కున్నారు. ఒక బిల్డింగ్లో ఉన్నారు. బిల్డింగ్లో పొజిషన్ తీసుకొని ఉన్నారు. లోపలికి రాని చెప్తాను. అక్కడ మేము బిల్డింగ్ చుట్టేసి బయటికి రాలేదు. వాళ్ళు మేము లోపలికి పోలేదు. 7 గంటల సాయంత్రం ఆయన. అప్పుడు మధ్యాహ్నం 2 నుంచి 7 గంటల దాకా ఈ ప్రతిష్టంభన. అప్పుడు పెద్ద మనిషి అన్నాడు, వదిలిపెట్టక చూస్తలేందని. అప్పుడు గడ్డాలు తెచ్చి వదిలిపెట్టాం, మొదలుపెట్టాం. ఒక గురిలో ప్రత్యేక గడ్డి పెట్టి మంట పెట్టి ఆ గురువులు ఇసేయటం మొదలుపెట్టాం. అది బాంబులు పనిచేసినాయి. ఆ తర్వాత మధ్య అంతస్తు ఎక్కారు. మధ్య అంతస్తు మేము మళ్ళీ దాడి చేసాం. ఆ తర్వాత మేము కూడా లోపలి జరగబడి అంతస్తు లైన్ వాళ్ళు ఇక 3వ అంతస్తు మీద పోయారు. ఫైనల్గా 3వ అంతస్తు మీద ఫైట్ జరిగింది. వాళ్ళు అంతకు పూర్వం చేతులు ఎత్తారు. ఇంతటితో మమ్మల్ని వదిలిపెట్టండి అని చేతులు ఎత్తే 3వ అంతస్తు మీద పోయినాక చేతులు ఎత్తారు. పోలీసు వాళ్ళు మిగిలిన వాళ్ళంతా సరెండర్ అయ్యి కొంతమంది కాల్చడానికి ప్రయత్నం చేసి మళ్ళీ మేము ఎదురు కాల్చాం. చివరికి కమాండర్ వచ్చి నట్టెని పట్టుకొని బాబాయ్ ఘర్షణ జరిగింది. నట్టెని పట్టుకొని ఇటు తిప్పపోతే నేను అటు తిప్పపోయి ఇద్దరం అడ్డం పడ్డాం. నన్ను లేవట్టి ఎత్తేసాడు. నేను ఊరికి భుజాల మీద కూర్చొని గట్టిగా లేవడానికి ఇద్దరం కింద పడ్డాం. మనోళ్ళు దెబ్బలు కొడితే ఆ దెబ్బలు నాకు కూడా కొన్ని జరిగినాయి. చివరకు వాళ్ళు లేచి ఉరికిపోతుంటే నేను వానితో పాటు పరిగెత్తి
అని కాల్చడం జరిగింది, ఫైనల్ అయిపోయింది అది. కొడకండ్ల 1948 మే 19వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు కొడకండ్ల రజాకారు క్యాంపుపై దాడి మొదలయ్యింది. బిఎన్, నల్లా నరసింహులు, దాయం రాజిరెడ్డి దళాలు ఆ దాడిలో పాల్గొన్నాయి. ఆ దాడిలో 40 ఆయుధాలను చేజిక్కించుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటుకొచ్చారు కదా, దాని నిండా గోడ కాడ గుంపే ఉన్నారు. ఇటుకొచ్చి సార్ అనిపిస్తాను. సారు కొండలరెడ్డి గారు అంటాను, కోనేరా అని. నేను అటు బలకలే, ఇటే సార్ అనిపిస్తాను. వెయ్యరన్నాడు. 2 దెబ్బలు వేసారు. ఇంకో ఇచ్చనే ఉన్నా, తలగలే. 3వ దెబ్బకి ఇక్కడ కచ్చర విడిచారు. ఇగో ఇటుకొచ్చి ఇట్లా కచ్చరం కింద ఇట్లా అన్నమాట. ఇందులోకి తుపాయి పెట్టి వేసారు. వేసి ఇక నాకు దాకా కింద తగిలింది. ఆ మందగడుకు ఈ కాళ్ళు పొక్కులు వచ్చినాయి, అంత తోలుడింది అని కొండలరెడ్డి గారు అన్నం అని కొట్టుకున్నాడు. వెనుక గట్టారు. గడ్డి మబ్బులు ఎక్కడనే చెప్పన్నారు. ఆ గానే ఉన్నది గడ్డ అన్నాడు. అంటే చూపిది పమ్మన్నారు వీళ్ళు. అంటే కొండలరెడ్డి గారు అన్నారు కదా, వాడు సత్యుడు బతికిండు అని తీసుకుపోకూరి మీరు చెప్పారు. 3 పోయి 3 మోపులు తెచ్చారు. దానికి 2 వేసారు, దీనికి 1 వేసారు. కాలు కూలితారుగా పొద్దు పడుతుంది. కూలినాక అప్పుడు లోపలికి పోయారు. 2 తుపాకులు వెళ్ళి, ఒక పిట్టలకు వచ్చేది ఎక్కింది, గింత పొడుగు ఒకటి వెళ్ళేది, గింత పొడిగింది. అట్టేసుకొని మామిడి తాండకు తీసుకుపోయారు. నరసింహారెడ్డి గారు, కొండలరెడ్డి గారు, రాజిరెడ్డి గారు ఎవరో ఉన్నారో నాకు చూపిరన్న. అంటే ఒక బావిలో కూర్చున్నారు అన్నారు. ఆడ కూర్చొని రొట్టెలు తింటారు. ఆడికి పోయేసరికి 3 కూర్చున్నారు, ఆడ కూర్చున్నారు. నేను పోయి నిలబడి ఇంకా ఎక్కువ దుఃఖం వచ్చింది. వాళ్ళు ఇస్తారు ఏడ్చుకుంటారు. 2 కాళ్ళు పట్టుకున్నా. ఏందిరా బాబు, నీకేం కష్టమో చెప్పు, నీ బాధ ఏందో చెప్పాను. బాధ కాదయ్యా, పెద్ద బాధ, చచ్చితేనే తప్పించిన దొరలు మీరు. నన్ను ఇడికి పట్టుకొచ్చారు, నేను వచ్చినాను. అరే నేను నాన్న వేసి పెట్టాను, తీసుకొచ్చినారు అన్నాడు. నరసింహారెడ్డి గారు, కొండలరెడ్డి గారు, రాజిరెడ్డి గారు నవ్వుకుంటా, వీళ్ళు జీవాడున్నదనే ఎట్లా బతికిండో, బాట పోతుంటే కొడితే ఎగిరి చచ్చిండు, వీనికి దెబ్బ తాకలేదు, పోతావు బిడ్డ అన్నాడు. పోతాయి అన్న. 2 రొట్టెలు ఇచ్చారు, తిన్నా. ఇక అంతు లేకుండా కూర్చున్నారు మంది. ఈ మందిలోకి వెళ్ళి నన్ను బోనీరా కొడతారన్న. అంటే ఒక మనిషినిచ్చి మంది రావాలి దొరికిండు. ఇప్పుడు వచ్చే పడి మా అమ్మమ్మ గారు కొరిపెళ్ళి ఆడిపోయినయ్యా. ఆనాటి దాడిలో తప్పించుకున్న ఓ రజాకారుతో తిరిగి 60 ఏళ్ల తర్వాత బిఎన్ ముఖాముఖి. అయితే ఒక గన్ను తెప్పించింది అన్నట్టు. మొండ్రాయికి పోయి తెచ్చిండ్రు. జనగాం నుంచి వచ్చినాక ఆడి తీసుకుని వచ్చిండ్రు. తెచ్చుకొస్తే మన ఊరోళ్ళు వాళ్ళు దానికి కొంచెం భయపడ్డారు. దానికి ఈ ఊరోళ్ళు కొంచెం భయపడి ఏం చేసిందంటే 4 రైతులు వ్యవసాయం చేసుకుంటుంది. ఇక్కడ అంతా వ్యవసాయం చేసుకుంటుంది. మాకు కూడా వ్యవసాయం ఉండే. మా పాలూరు అంతా 110 ఎకరాలు కృషికి మొన్న అమ్ముకున్నాం హాయిగా. ఇప్పుడు నాకన్నా ఎవరికి ఇక్కడ అప్పుడు నష్టం చేయాలి. అందరూ కలిసిమెలిసి మేము ఉన్నాం. అంత పూర్వం ఏం లేదు. ఇక్కడ మంచిగానే ఉన్నాం. ఇక్కడ ఏం గడబడి ఏం లేదు. రజాకారులకి ఏం ఎవరికి ఏం చేయలేదు. ఊరోళ్ళు చెప్పారు, చుట్టుపక్కల వచ్చి ఒక్కటిగా మా మీద ఒత్తిడి చేశారు. కాలేదు కానీ ఊరి గాలిపోయి వచ్చినాక ఇక్కడ సెంటర్ చేసినాక అప్పుడు రజాకారులు పోలీసు ఇద్దరు కలిసి దాడులు చేసిండ్రు. లూటి కూడా చేసిండ్రు. ఏది దొరుకుతుంది తిన్నారు. యాడలు కోసుకొని తిన్నారు, కోళ్ళని కోసుకొని తిన్నారు. తర్వాత కానీ అదివరకు ముందు ఇక్కడ ఏం చేయలేదు. ఇక్కడ కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ముస్లింస్ ఉన్నారు. వాళ్ళు రజాకారులకు దూరంగా ఉన్నారు. అయినా కానీ కొంతమంది అట్లా ఉంటే తక్కిన వాళ్ళు దాడి చేస్తున్నారు చుట్టూల మీద. అందువల్ల ఇక తప్పదు అనే ఉద్దేశంతో మేము కొడకండ్ల మీద దాడికి వచ్చినాం ఈ సందర్భం. అయితే ఆ దాడికి వచ్చినప్పుడు కొంత ఘర్షణ కూడా జరిగింది. ఎదురు కాల్పులు కూడా జరిగినాయి. ఆ రోజు యుద్ధం మీద ఈ కాల్పులు జరుగుతప్పుడు కొంతమంది ఆడవాళ్ళు మేము వెళుతాము, పిల్లల్ని వెళ్ళనియండి, మరి ఆడవాళ్ళని పిల్లల్ని మీద వస్తారన్నారు. మేము ఏమో ఇక్కడ ఆపి అపోహని కబుర్ చేసినాం, మీరు ఆపండి మేము ఆపుతామని. ఒక అర్ధగంట తర్వాత మళ్ళా ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ దాదాపు 11-12 గంటల వరకు జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ వాళ్ళ నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుని బహుశా ఇల్లే కావచ్చు. ఆ నాయకుని చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళని కాల్చొద్దని మేము అంతా చెప్పినా వీళ్ళేమో, ఎందుకంటే ఆడవాళ్ళు అడ్డం నిలబడే వరకు
ఇక కాల్చలే తప్పలేదని అన్నారు. ఇది సంగతి. అప్పుడు రజాకారులే వచ్చి కొంత ఊరిలో చుట్టూ తిరిగి చేసింది, కానీ అదివరకు ముందు ఎవరికి ఏం చేయలేదు. మేము దాడి చేయడానికి ముందా? దాడికి ముందు ఎవరికి ఏం చేయలేదు. అక్కడ కలిసిన వాళ్ళు అందులో ముఖ్యంగా నాతో మాట్లాడిన సాహెబు మొత్తం వాడు ఆనాటి చరిత్రను కొంచెం పక్కదారి పెట్టించే పద్ధతిలో మాట్లాడాడని నాకు అనిపించింది. అక్కడ వాస్తవంలో రజాకారుల క్యాంపు ఒకటి పెట్టి ఆ రోజు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అంత పూర్వం రజాకారుల సదారత్ అక్కడ ఉన్నాడని వాడే చెప్పాడు. రజాకారుల సదారత్ ఉన్నాక రజాకారులు లేకుండా ఎట్టుంటారు? అందువల్ల ఆయన మాటల్లో కూడా నాకు వ్యక్తమైంది. తర్వాత వాళ్ళ కమాండర్ కూడా ఉన్నాడని వాడే చెప్పాడు. ఆ కమాండర్ను లాస్ట్లో పట్టుకున్నప్పుడు ఆ స్త్రీలు అడ్డం తిరిగారు. ఆ స్త్రీలను కాల్చక తప్పలేదు. అడ్డం తిరిగితే గంట సేపు మేము దళాన్ని ఆపాం కాల్చొద్దని, కానీ వాడు దొరకనట్టుంది, తప్పిపోతట్టుంది అని అనుమానం వచ్చి ఇక కాల్చారు. కలిస్తే వాడి తర్వాత దొరికారు, వాడిని కూడా కాల్చాం. అదే జరిగినటువంటిది. 1948 సెప్టెంబర్ 15 వరంగల్ జిల్లా నెల్లికుదురులో నిజాం పోలీస్ క్యాంప్ అది. దాదాపు ఆ క్యాంపులో 100 మంది దాకా ఉన్నారు. దాడి మొదలయ్యింది. అది 3 రోజులు కొనసాగింది. ఆ పోలీస్ క్యాంప్పై బిఎన్ దళం పట్టు సాధిస్తున్న తరుణంలో యూనియన్ సైన్యాలు బిఎన్ దళాన్ని చుట్టుముడుతున్నాయి. ఈ సందర్భంలో సునాయాసంగా దళానికి దెబ్బతగలకుండా ఎల్లంపేట వైపుకు నడిపించాడు. నెల్లికుదురు అప్పటికే మేము ఇతర క్యాంపులన్నింటినీ లేపేసినాం, భూములన్నీ పంచినాం. అయితే నెల్లికుదురు క్యాంపు ఇంకా మిగిలి ఉన్నది. సెప్టెంబర్ 12 ఆ ప్రాంతంలో 5 దళాలు పంపించినాం ఇక్కడికి. ఈ 5 దళాలు వార్తలను తెలుసుకొని మొత్తం చుట్టేసారు. వాళ్ళు కాల్చారు. వాళ్ళు కాలిస్తే వీళ్ళు కాల్చారు బయట నుంచి. అప్పటికి కాల్పులు, ఎదురు కాల్పులు మొత్తం 3-4 రోజులు అయినాయి. అయితే అందులో ఉన్న లేడీసు తట్టుకోలేకపోయారు. వాళ్ళు బయటికి వెళ్తామని అన్నారు. మా దళాలకు ఊళ్ళ నుంచి భోజనాలు వచ్చినాయి. అందుకనే మా దళాలకు ఆ ఇబ్బంది ఏం కలగలేదు. చుట్టేసి కాలుస్తూనే ఉన్నారు. దాంతో ఇక వీళ్ళు మొత్తం డౌన్ అయిపోయారు. డౌన్ అయిపోయి ఇక మేము సరెండర్ అవుతున్నాం అని చెప్పి కమాండరు ఇంకో 4, కమాండర్తో పాటు 4 బయటకు వచ్చి ఆయుధాలు ఇచ్చే సందర్భంగా అక్కడి నుంచి డడ్డా అని మన యూనియన్ సైన్యాలు దిగి కానీ దూరంగానే ఉన్నాయి. ఈ యూనియన్ సైన్యాలు లోపలికి రాలే. అక్కడి నుంచి వాళ్ళు కాలుస్తున్నారు. పెద్ద సప్పుళ్ళు అవుతున్నాయి. సబ్మిషన్ గన్లు, పెరంగులు మోస్తున్నాయి. ఈ పోలీస్ క్యాంపులో ఉన్నాడు జరిపోయాను. మా దళాలు కూడా జరిపోయాయి. దాంతో ఫైట్ అక్కడ ఫినిష్ అయిపోయింది. మాకు ఆయుధాలు కూడా సమయానికి అందలేదు. అయితే వచ్చే కొన్ని ఆయుధాలు ఏదో అందుకున్నారు మనోళ్ళు, కానీ మొత్తం స్టెన్ గన్లు ఇవన్నీ చేతికి రాలేదు. వాళ్ళు చేతికి ఉరికిండ్రు. ఆ దళ సభ్యుల్లో ముఖ్యంగా కామ్రేడ్ జాన్ అంటోడు, తర్వాత జాజిరెడ్డి కూడా, మన జీవరత్నం అంటోడు, తర్వాత దయం రాజిరెడ్డి గారు దీనికి నాయకత్వం వహించారు. దానికి ఆ విధంగా 3 రోజులు ఫైటింగ్ బాగా జరిగింది. ఎల్లంపేట సెప్టెంబర్ 23, 1948 వరంగల్ జిల్లా ఎల్లంపేటది. తెలంగాణలోని ప్రధాన దళాల సమావేశం ఎల్లంపేట కొండల్లో భీమిరెడ్డి నరసింహారెడ్డి ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు సత్యపాల్ డాంగ్ హాజరయ్యాడు. 200 మంది భారత మిలిటరీ సైన్యాలు ఆ సమావేశాన్ని చుట్టుముట్టాయి. స్టెన్గన్తో ఒంటరి పోరు చేస్తూ ప్రాణనష్టం జరగకుండా దళాలను రక్షించిన వాడు బిఎన్. ఈ మానుకోట సమీపంలో ఎల్లంపేట ఈ ఊరు, ఇక్కడ గుట్ట. అప్పుడు మేము 1949 ఆరంభంలో మేము ఇక్కడ దిగి మధ్యాహ్నం అయిపోయింది, భోజనం తెప్పించుకున్నాం. ఊళ్ళో ఒకడు ఎల్లంపేట గ్రామస్తుడు, ఆయన ఈ ఊరి దొరాన్ని కూడా విన్నాము. వాడు పంపిండు అన్నాడు. పంపిండు. మేము అన్నాలు తిని చిన్నగా ఎక్కడలో అక్కడ చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మిలిటరీ వచ్చింది. మిలిటరీ వచ్చి మొదట వాళ్ళే కాల్చారు. టట్టా అని టైం అని రైఫిల్ కాల్పులు వచ్చినాయి. వచ్చేసరికి
నేను బాబుని చూసుకుంటూ అక్కడ కూర్చున్నా. ఆమె దగ్గర బాబు లాక్కొని కొద్ది దూరం ఊరికి వాడు ఆమె దగ్గర ఉంటే వాడు అల్లరి చేస్తే ఆ పట్టుబడుతుంది. అందుకని మళ్ళీ వెనక కురుకొచ్చి బాబుని అందుకున్నా. వెనక కురుకొచ్చి బాబుని అందుకొని కొంత దూరం పోయి కాల్చుకుంటూ వెనక పోయే వరకు నా పక్కన ఇంకో వెంకటరెడ్డి ఒక ఆయన ఉన్నాడు. నేను కొంత దూరం కాల్చు అప్పటికి చాలామంది మనోళ్ళంతా వెళ్ళిపోయారు అటు. వెంకటాచారి బిఎన్కు కుడిభుజంగా వ్యవహరించాడు. సత్యపాల్ డాంగుకు కొరియర్గా ఉన్నాడు. ఆ వెంకటాచారి చెబుతున్న ఎల్లంపేట కథనం ఇది. ఎల్లంపేట దాడి విషయంలో ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళు భోజనాలు అయిన తర్వాత ఆ ఊరి పెద్ద మనిషి ఎవరైతే భోజనాలు సప్లై చేశాడో అతనే పోలీసు క్యాంపుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు వచ్చి 3 వైపుల నుండి చుట్టుముట్టారు. 4వ వైపు కొండ ఉండే, ఆ కొండ పక్క నుండి మేము తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు సెంట్రీ వచ్చి దాడి చేస్తున్నారని చెప్పినప్పుడు ఎవరు వస్తారు ఏమిటి అనేది చేసి చేస్తే 2వ వైపు ఉన్న సెంట్రీ అతను కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత అతన్ని చూసి నేను పరిగెత్తా. దేవులపల్లి వెంకటేశ్వరరావు తర్వాత మన సత్యపాల్ డాంగ్ ఆయన సెంట్రల్ కమిటీ నుండి పోరాట విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సెంట్రీ వచ్చాడనే దీంతో నేను వెంటనే పరిగెత్తి వీళ్ళ వైపు ఆ కుంటకట్ట మీద నుండి దాడి చేసి ఇట్లా సౌఖ్య చేసి వాళ్ళని తప్పుకోమన్నాను. తప్పుకోమనే వరకు ఆ పోలీసు వాడు ఒక తుపాకీ కాల్చాడు. కాల్చిన తర్వాత అట్లా వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ పరిగెత్తాడు. ఇక కొడుకు అతను 8-9 నెలల పిల్లవాడు, ఆ పిల్లవాడిని ఎత్తుకొని వస్తున్నాడు. అప్పుడు నేను అతన్ని కలిసే వరకు కొంచెం ఈ పిల్లవాడిని ఎత్తుకొని నేను సంచి చదువుకొని నేను మళ్ళీ తీసుకుంటా అని చెప్పాడు. చెప్తే సరి అని ఆ పిల్లవాడిని నేను తీసుకున్న తర్వాత అతను ఒకటే పరిగెత్తాడు. మళ్ళీ నా దగ్గరికి రాలేదు. పిల్లవాడిని నేను మోసుకుంటూ ఆ చెట్ల కింద దాంట్లో ఆ గుట్ట వైపు అటు పరిగెత్తాం. అటు ఆ సందు ఉండే, ఆ సందు నుంచి వెళ్ళిపోయారు. ఇక మేము కాచుకుంటూ అటు దొరికినాం గుట్టల సందుల నుంచి. వెనక పోయి కొంత దూరం పోయినాక బావును అటు ఇచ్చిరేసినాం. ఇంకోటి అందుకున్నాడు. ఇక అక్కడికి పోయిన తర్వాత అప్పటికి 7-8 గంటలు అయింది. నీళ్ళు అవతలి పోయి కూడా మన కాల్చాం బయటికి పోయి. దాంతో వాళ్ళు ఎక్కువసేపు ఎతకలేకపోయినారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయినారు. అంతే. ఇక్కడ ఇతర లేడీస్ కూడా ఉండేది. అందరూ ఉరికారు కానీ ఈమె ఉరకలేకపోయింది. ఎక్కడనో పొదలో దాగితే అర్ధరాత్రి ఇక ఎక్కడో అక్కడ పోయినాం. మేము కూడా పోయి లంబడతాడు ఆ బాబుని వేసి, ఎందుకంటే వాడు మా దగ్గర ఉంటే ఈక అంటే మళ్ళీ మా జాడ దొరుకుతుందని వాడిని తండ చేసి పోయి దూరంగా ఉన్నాం. మళ్ళీ బాబు కోసం వచ్చినాం. ఏదో లంబాడామని బతలాడి బాబుని తీసుకొని మళ్ళీ పోయినాం. పోయే వరకు 3వ నాడు ఈమె చిన్న బయలుదేరి వస్తున్నది. అరే ఈమె ఎట్టు వస్తున్నాయి, అసలు వాళ్ళ చేతికి పోయిందని నేను అనుకున్నాను. ఎట్టు వస్తున్నాయి ఈమె, అవి మాకు ఆశ్చర్యం వేసింది. ఇవి ఫలానానే కాదు కదా అని అనుకున్నాం. తీరా వెనక పోలీసు గట్ట వస్తున్నదేమో, ఫాలో అవుతున్నదేమో అనుకొని అదేమి జరగలేదు. ఆమె అర్ధరాత్రి గొర్రెల మంద కాడికి పోయి గొర్రెల మంద వాళ్ళకందరికీ చుట్టుపక్కల కాల్పులు జరిగినాయి. ఇవన్నీ కూడా తెలిసింది. అందుకనే ఇక వాళ్ళు అది తెలుసుకొని ఇంకో ఊరికి పంపిండు. ఇంత అన్నం పెట్టి ఇంకో ఊరికి పంపిండు. ఆ ఊళ్ళో కూడా ఇంత అన్నం పెట్టిండట. మళ్ళీ అక్కడి నుంచి ఒకడు ఇంకో ఊరికి తీసుకొచ్చి మేము అక్కడ ఉన్న చోటుగా నెమ్మదిగా తీసుకొని వచ్చారు. ఆ ఊరు ఉంది, ఆ ఊరు నుంచి అట్లా 3వ నాడు వచ్చింది. వచ్చి బావుని ఎత్తుకొని బిగ్గర ఎత్తుకున్నది. ఈమె లంబడితండలో బావుని వేసేటప్పుడు కూడా వాడు చిన్నోడు కదా, వానికి ఏం తెలియదు. తల్లిని కరుచుకున్నాడు. తల్లి అనుకున్నాడో ఏమో, అది జరగలేదు. అక్కడి నుంచి ఇక తల్లి ఇక్కడికి వచ్చి తల్లి అందుకున్నది. ఇక అప్పుడు మేము 3 రోజులు 3వ నాడు అక్కడ వేరే ఏర్పాట్లు చేసుకొని అక్కడి నుంచి పిండిపోరి శివారు కొత్తగూడెం శివార్లకు పోయినాం. నంద్యాల శ్రీనివాసరెడ్డి బిఎన్ సహచరుడిగా దళ నాయకుడిగా ఆనాటి జ్ఞాపకాలను తెలియజేస్తున్నాడు. నేను
బాల్యంలో సూర్యాపేట హై స్కూల్ ప్రైమరీ స్కూల్ దాంట్లో 4వ తరగతిలో మేము ఇద్దరం క్లాస్మేట్స్. 5వ తరగతి తర్వాత బిఏను అక్కడి నుంచి పోయారు. నేను వేరు, ఆయన వేరుగా ఉండి తర్వాత ఏంటంటే సాయుధ పోరాటం ప్రారంభం కాకముందే ఆంధ్ర మహాసభలో బిఎన్ సీనియర్ కామ్రేడ్గా ఉండే, నేనేమో జూనియర్గా ఉంటూ ఉండేవాడిని. సాయుధ పోరాటం సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఈ సాయుధ పోరాటంలో బిఎన్ పేరు చెప్పడం అనేది చాలా ప్రస్తుతమైన విషయం. ఎందుకంటే మా అందరికీ మొత్తం నకరికల్ ప్రాంతంలో ఉన్న దళాలన్నిటికీ ఆయన సూర్యాపేట తాలూకాలో ట్రైనింగ్ ఇచ్చిన మొదటి ఘటన. చాలా పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ వల్ల మా నగరికల్ ప్రాంతం కూడా మా దళాలను అన్నింటినీ ఆయనే ఆజమాయిష్ చేస్తుండేది. మా ఇద్దరికి చాలా సన్నిహితం. నేను మూసీ నదికి అవతల పక్కన నేను, ఇవతల పక్కన బియ్యను పనిచేసేవాడు. సరే, ఇక వారితోటి నేను మొట్టమొదటిసారిగా మిర్యాలగూడెం తాలూకా మోత్కూరు, ఆగా మోత్కూరు రజాకార్ క్యాంపు, పెద్ద క్యాంపు ఉంది. ఆ క్యాంపు మీద దాడి చేయటానికి బిఎన్ తన కంపెనీ దళాన్ని తీసుకొని దాడికి వచ్చారు. మేము ఇక్కడ గ్రామాలలో జనాన్ని ఒక 5-6 వేల మంది జనాన్ని పోగు చేసి ఆ ఊరి మీద దాడి చేసాము. 3-4 గంటలు తీవ్రమైన పోరాటం తర్వాత వాళ్ళు లొంగిపోయారు. ఆయుధాలు అవన్నీ తీసుకొని బిఎన్ మళ్ళీ పోయిండు. నేను ఇటు వేరే చేశాను. నగరికల్ ప్రాంతంలో చిత్తలూరు అనే గ్రామం ఉంది. మూసీలో మొత్తం దళాలకు శిక్షణ ఇవ్వటానికి 3-4 రోజులు ఇద్దరం కలిసి ఉన్నాం. ఆ శిక్షణ పూర్తయిన తర్వాత మేము వెళ్ళిపోయినా ఏంటంటే ప్రతిసారి మా ఇద్దరి పొత్తులో ఒకటే రైఫిల్ ఉండే మొదటి రోజులలో. ఇక్కడ అవసరం ఉన్నప్పుడు ఇక్కడికి తెప్పించుకునేది, అక్కడ అవసరం ఉన్నప్పుడు అక్కడ తెప్పించుకొని ఆ రకంగా పనిచేస్తూ బియ్యను పాత్ర తెలంగాణ సాయుధ పోరాటంలో విడదీయరాని చరిత్ర అయినది. ఓంకార్ ఈ పోరాట మహాప్రస్థానంలో బియ్యన్కు తొలిదశలోనూ మలిదశలోనూ సహచరుడుగా నిలిచినవాడు మద్దికాయల ఓంకార్. వీరిద్దరూ ఈ నేల మీద భూపోరాటానికి ఓంకార రూపాలే. ఒకరు భూమిని పంచే పనిని చేపడితే మరొకరు సాయుధ పోరుకు సహకారమయ్యారు. ఆనాటి పోరాటానికి వీళ్ళిద్దరూ దివిటీలు. వీరిద్దరూ మాట్లాడుకునేవి మామూలు మాటలు కావు, పోరాట చరిత్రకు సజీవ సాక్ష్యాలు. బిఎన్ రెడ్డి గారితో నాకు సంబంధం, వారి ఊరికి మా ఊరికి చాలా సమీపం. ఆ విధమైన పరిచయం కాకుండా పార్టీ ఇచ్చే పరిచయం అవుతుందో. అడవిలో తిమ్మాపురం అనే గ్రామం ఉంది. అక్కడ మాకు రహస్య క్లాస్ ఒకటి నడిపారు. ఆ క్లాసు టీచర్గా వీరు వచ్చారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం అనేటువంటి కేంద్ర కమిటీ తీర్మానాన్ని వివరించి చెప్పడానికి వచ్చారు. అది మొదటిసారి పరిచయం. భారత సైన్యాలు అటు చైనా వైపు పోవడం కానీ చైనా తర్వాత స్పష్టమైపోయింది ఏంటంటే భారతదేశానికి ఏ దేశం నుంచైనా ఎక్కడి నుంచైనా రావడం కాదు. అటువంటి అవగాహన లేదు మాకు, అటువంటి అవకాశము లేదు. అన్ని విరమించాలా కొనసాగించాలా అనే సమస్య చాలా పెద్ద సమస్య. ఆ సమస్యను 2-3 వారాలు తేల్చేయటం అనేది, అది కూడా ఎట్లా తేల్చేశారు? కామ్రేడ్స్ అంతా అండర్గ్రౌండ్ ఉన్నారు. ఒకరికి మరొకరికి సంబంధాలు అంటే పై కమిటీ కింది కమిటీ కానీ, ఒక దళానికి మరొక దళానికి కానీ, ఒక ఆర్గనైజర్ మరొక ఆర్గనైజర్ కానీ సంబంధాలు ఏవైతే ఉన్నట్టు తేలికగా లేవు. వీళ్ళందరినీ ఈ రకంగా రిపోర్టింగ్లో కూడా ఏంటంటే పాక్షికత్వం, కానీ బాధ్యత రాష్ట్ర నాయకత్వం. వ్యక్తిగతంగా బాధ్యులని చెప్పడానికి వీల్లేదు. అంతే తప్ప భూమి సాగుదారుల పేరు భూస్వాములు రాయించుకోవడం ఇవన్నీ ఏకకాలం జరిగిన తర్వాత వాళ్ళ నుంచి బేదఖలు చేయడానికి ఏంటంటే టైమ్స్ ఎట్వీలు అనేటువంటి సాధ్యం కాని పరిస్థితి ఒకవైపున. రెండో వైపున ఏంటంటే ఉద్యమాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం కూడా చాలా తీవ్రంగా ఏర్పడింది. ఈ 2 కారణాల చేత నేను అడవి ప్రాంతాన్ని ఒక దళాన్ని తీసుకుని వెళ్ళటం, అటు నుంచి విస్తృతం కావడం జరిగింది. పోరాట విరమణ తర్వాత కూడా ఏంటంటే నన్ను అక్కడనే పార్టీ నిర్మాణాన్ని కాపాడుకునే ఉద్దేశంతో నన్ను అక్కడనే ఉంచుకుని రాష్ట్ర నాయకత్వం చెప్పాను. నేను ఉద్యమంలో వచ్చింది సూర్యాపేట తాలూకాలోనే, ఉద్యమం నిర్మించింది సూర్యాపేట తాలూకాలోనే.
పోలీసు యాక్షన్ తర్వాత మైదాన ప్రాంతాల్లో ఉద్యమాలు నిలబడటం కష్టం అనిపించింది, సాధ్యం కాలేదు. కాబట్టి దళాల రక్షణ కోసం అడవి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అది ఒక అవసరం. రెండో అవసరం ఏంటంటే అసలు ఉద్యమం కూడా కుంచుకుపోతున్నది, విస్తృతపరచాలి. ఈ రెండు అవసరాల దృష్ట్యా ఏంటంటే అప్పుడు మేము అడవిలోకి వెళ్ళాం. సాయుధ పోరాట విరమణ జరిగే వరకు కూడా మేము కలిసే ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం. పోరాట విరమణ జరపాలని పై నాయకత్వం నిర్ణయించింది. ఆ నాయకత్వం యొక్క నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను. తెలంగాణ నాయకత్వం అనడానికి బదులుగా నాయకత్వంలో ఒక భాగం దేవుని వెంకటేశ్వరరావు గారు కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఒకడే, బిఎన్ నరసింహారెడ్డి గారు కూడా వ్యతిరేకించిన వాళ్ళు. ఈ నేల ఉన్నంతకాలం తెలంగాణ పోరుకు పల్లవిస్తాడు. భవిష్యత్ పోరాటాలకు ఉద్విగ్న గీతంగా మారుమోగుతాడు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించాలనే తప్పుడు ధోరణులను తీవ్రంగా ప్రతిఘటించినవాడు. దేవులపల్లి, భీమిరెడ్డి, ఓంకార్లు సాయుధ పోరును కొనసాగించాలన్నారు. 1951 వరకు సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. ఎత్తిన తుపాకీని దించలేదు బిఎన్. సాయుధ పోరును కొనసాగించాలని 1954 వరకు రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చాడు. ఆయుధాన్ని విడవకుండా నిలిచినవాడు. తెలంగాణ పోరాటానికి శ్రీకారం చుట్టి తొలి ఆయుధం పట్టినవాడు బిఎన్ఏ. చివరిదాకా ఆయుధాన్ని దించనివాడు బిఎన్ఏ. ఈ మట్టికి పోరాటాన్ని నేర్పిన యోధుడు బిఎన్. ఈ మట్టికి పోరుమాటలు నేర్పినవాడు బిఎన్. ఈ మట్టికి ఉద్యమ ఉగ్గుపాలు తాగించినవాడు బిఎన్. ఈ ఎర్రశెలకల్లో పోరుకు నిప్పంటుకున్నప్పుడల్లా అది భీమిరెడ్డి నరసింహారెడ్డి అయి మండుతుంది. జోహార్ బిఎన్, జోహార్.